햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 కొంతమంది తెలియక కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి చెబుతున్నారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ కమిషన్ల కోసం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చేసి జాయిన్ చేసి డబ్బులు చాలా కాజేస్తున్నారు. చెప్పారు కదా వ్యాక్సిన్స్ వేయించుకోండి అని, మీరు చెప్పినట్టే మేడం మేమందరం వ్యాక్సిన్స్ వేయించుకున్నాం. అలానే మా పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మేము చెప్తాము, చెప్పి వ్యాక్సిన్స్ వేసుకోమని అడుగుతాము. అలాగే మీరు చెప్పిన మాటలన్నీ కూడా పర్సనల్ హైజీన్ కలిగి ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మొదటి గురువారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో మేము తెలియజేస్తున్నాము. గ్రామంలో ఉండే ప్రజల ఆరోగ్య వాళ్ళ సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ప్రజలకు అవగాహన కల్పించడం. అందరికీ నమస్కారం అండి. ఏం మాట్లాడదు ఎప్పుడు చెప్పేదే కొత్తగా ప్రతి వారం ప్రతి నెల రెండో గురువారం చెబుతానే ఉన్నాం. ఎవరి ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ డ్వాక్రా సభ్యుల్ని అంటే లేడీస్ని, స్త్రీలను ఎక్కువ రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే స్త్రీల్లో ఆరోగ్యంగా వాళ్ళకి అవగాహన వస్తేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశము. పోయిన నెలలో మనం ఇదే మీటింగ్ సందర్భంగా హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పాము. అది వ్యాక్సిన్ తీసుకోవాలి, పిల్లలందరికీ వేయించాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం ఎక్కువ మన మండలంలోనే ఎక్కువ శాతం 16 మందికి ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం జరిగింది. షేక్ షాయిస్తా, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ ఆర్సిఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాటిబండ. మేడం ఇంతవరకు బాగా చెప్పారు. క్యాన్సర్ రాకుండా అవి నివారించాలంటే మేము ఖచ్చితంగా వేయించుకుంటాం, సరైన ఫుడ్ తీసుకుంటాం, ఉతికిన బట్టలు వేసుకుంటాం, ఇవి మొత్తం జాగ్రత్తగా పాటిస్తాం మేడం. థ్యాంక్ యూ. మా దగ్గరకు వచ్చినప్పుడు బరువు 7 kgs ఉన్నాడు. ఇంకా తర్వాత నెలలో మేము సెప్టెంబర్ నెలలో నమోదు చేసుకున్నాం ఆ బాబుని అంగన్వాడీకి, ప్రీ స్కూల్కి. ఆ బాబు ఇప్పుడు 11 kgs దాకా బరువు పెరిగాడు. ఆ తల్లికి వాళ్ళ తల్లికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాం మేము. అంతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ బాబుకి ఆ తల్లి పెట్టుకునేది. అంగన్వాడీకి వచ్చినాక తనంతటికి తానే పెట్టిన అన్నం తినటం మొదలుపెట్టాడు. బాబు బరువు పెరిగాడు. అలాగనే ఇంకోటి, ఒక అమ్మాయికి గర్భిణీగా ఉంది, 2వ కాన్పు ఇప్పుడు. అయితే ఆ అమ్మాయి టెస్ట్లు అవన్నీ చేయించుకున్నాక ఏఎన్ఎం గారి దగ్గర నమోదు చేయించుకొని వచ్చిన తర్వాత 5వ నెలల స్కానింగ్ తీపించుకుంటే కింగ్స్ ఉన్నారని చెప్పారు. ఆ అమ్మాయికి బీపీ ఉన్నందువల్ల కొంచెం పాలక నీరు అదంతా వచ్చింది. అంటే మేము అలాగనే ఏఎన్ఎం గారు వాళ్ళ ద్వారా మేము కూడా సహకరిస్తూ మా అంగన్వాడీలు ఇచ్చే ఫుడ్ పెడుతూ బ్లడ్ బాగానే పెరిగింది. అమ్మాయికి ఇప్పుడు 11.8 దాకా బ్లడ్ వచ్చింది. పూర్వం చూసుకున్నట్లయితే వాటిని మనం ఆహారంగా తీసుకున్నాము. అందుకని అప్పట్లో వాళ్ళందరూ అంటే చాలా వయసులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు కూడా పని చేయగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే సజ్జలు, జొన్నలు, రాగులు ఇవి మొత్తం తిన్నారన్నమాట వాళ్ళు. అలాంటివి మరలా తీసుకొని వస్తున్నారు ఇప్పుడు. అంటే వాటిని మిల్లెట్స్ అంటారు. వాటితోటి తయారు చేసిన పదార్థాలని మనం తీసుకున్నట్లయితే మనందరం ఆరోగ్యంగా ఉంటాము, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ గ్రామంలో ఉన్న ప్రత్యేక అకౌంట్ హోల్డర్కి చెప్పేది ఏంటంటే, మీ బ్యాంకులో వెళ్ళినప్పుడు సార్ నాకు 20 రూపాయలు ఒకటి కట్ అవుతుంది, 436 ఒకటి కట్ అవుతుంది, కానీ దాన్ని క్లెయిమ్ చేసే విధానం తెలియలేదు. దయచేసి రీసెంట్గా మా హస్బెండ్ చనిపోయాడండి, దానికి ప్రొసీజర్ ఏంటండి మనం సంబంధించిన బ్యాంక్ మేనేజర్ గారిని అడిగితే వితిన్ 1 monthలో అది ఎంత ప్రొసీజర్ బాగుంటే మీకు 1 monthలో 2 lakhs చెక్ ఒకటి, పిఎంజేజేవై కానీ పిఎంఎస్బీ రెండింటికి మొత్తం 4 లక్షల రూపాయల చెక్ కూడా మేము దగ్గరుండి ఇప్పేయటం కూడా జరుగుద్ది. కాకపోతే మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలో ఈ డబ్బులు కట్ అవుతాయండి. ఆటో డెబిట్ సిస్టమ్ పెట్టుకుంటే మీరు ప్రతి నెల మీకు గుర్తుండదు కాబట్టి సంవత్సరంలో ఈ ఆటో డెబిట్ సిస్టమ్ పెట్టుకుంటే వాళ్ళే కట్ చేసుకుంటారు. ఈ మీ ఊర్లో గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, పోస్ట్ ఆఫీస్లో కూడా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అన్నమాట. పోస్టల్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా అడుగుతారు, పోతే చెప్పొచ్చు. ఆడకి సంవత్సరానికి వచ్చి 755 రూపాయలు పెట్టి ఒక్కసారి కట్టుకుంటే ఆ పర్సన్కి ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగితే అలాంటప్పుడు ఏదైనా జరిగిందంటే ఆ పాలసీ కట్టుకొని, ఆ పాలసీ అర్హత ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 65 వయసు దాకా కట్టుకోవచ్చు. ఎవరైనా మీ ఇంట్లో ఒకళ్ళే కాదు, ఎంతమంది ఉంటే అంతమంది అయినా కట్టుకోవచ్చు, 18 నుంచి 65 దాకా. ఆ పర్సన్కి యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి ప్రమాదశాత్తు ఏదైనా జరిగి చనిపోతే ఆ కుటుంబానికి 15 లక్షలు ఇస్తారండి. మొత్తం రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు
3 భాగాలు చేస్తే 8 గంటలు. ఒక 8 గంటలు చదువుకోవడానికి, 8 గంటలు నిద్రకి, 8 గంటలు వ్యాయామానికి. వ్యాయామం అనేది ముఖ్యము, చాలా ముఖ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇవన్నీ చెప్పిందండి. ఇప్పుడు దాకా ఏంటంటే ఏ రోగము వచ్చిన తర్వాత సలహాలు, అసలు రోగం రాకుండా ఉంటే వీళ్ళ సలహాలు మనకెందుకు, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది కదా. ఆ రోగం రాకుండా ఉండటానికే మా సలహాలు. వ్యాయామం వల్ల మనకేముంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, చురుకుదనం ఉంటుంది, పని చేయాలి, హాయిగా నిద్ర పడుతుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నం మొత్తం తిన్న ఆహారం కూడా అరిగిపోతుంది. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వ్యాయామం అనేది చాలా ఏంటంటే కంటి చూపు బాగా ఉంటుంది. ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది, క్యారెట్లు కానీ, ఆకుకూరలు కానీ, తర్వాత